ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సో బీపీ గురించి క్షుణ్ణంగా అసలు మనకి బీపీ మీద ఉన్న డౌట్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, సో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈరోజు బీపీ గురించి మాట్లాడదాము. సో ప్రజెంట్ సినారియో చూస్తుంటే చాలా చిన్న ఏజ్ నుంచే దీని బారిన పడుతున్నారనమాట. సో దీని యొక్క రూట్ కాజ్ ఏంటి, మనం ఎలా గుర్తించాలి? కొంతమందికి ఓన్లీ టెన్షన్లో ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ ప్రెషర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మరి వాళ్ళకు కూడా బీపీ ఉన్నట్లుగానే మనం పరిగణించాలా, లేదంటే ఏ విధంగా చూడాలి దీన్ని? సో రెండు పదాలు అండి. ఒకటి మనం బ్లడ్ ప్రెషర్ అంటాం, బ్లడ్ ప్రెషర్ ఈజ్ డిఫరెంట్. ఇంకోటిది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది డిసీజ్, బ్లడ్ ప్రెషర్ అనేది ఎవరికన్నా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? మనకు గుండె ఉంటుంది. గుండె ప్రతి బాడీ పార్ట్కి బ్లడ్ సప్లై చేయాలి. సప్లై చేయాలంటే ఎట్లా? గుండె ఒక ప్రెషర్తో కొట్టుకోవాలి, రైట్? ప్రెషర్ పెడితే, మన బ్లడ్ పైన ప్రెషర్ పెడితేనే ఆ బ్లడ్ ఫోర్స్తో బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ప్రతి పార్ట్లోకి వెళ్తుంది. అంటే ప్రతి ఒక్కరికి బీపీ అనేది ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటుంది? మనకు 120/80 అంట. 120 అనేది సిస్టాలిక్, 80 అనేది డయాస్టాలిక్. 120 అనేది ఏంటంటే హార్ట్ బాగా ప్రెషర్ పెట్టినప్పుడు మ్యాక్సిమం ప్రెషర్ ఎంత పడుతుందో ఒక బ్లడ్ వెజల్ పైన, దాన్ని సిస్టాలిక్ అంటాం. హార్ట్ రిలాక్స్ అయినప్పుడు, అంటే బాగా బ్లడ్ అంతా దాంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు లోయెస్ట్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందో దాన్ని డయాస్టోలిక్ అంటాం, దాన్ని 80 అంటాం. 120 హైయెస్ట్ బ్లడ్ ప్రెషర్, 80 ఉండేది లోయెస్ట్ ప్రెషర్ అంటాం. మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ, అది యూనిట్స్లో మెజర్ చేస్తాం. ప్రతి ఒక్క మనిషికి బీపీ ఉంటుంది. బీపీ ఉంటేనే బతుకుతాడు, బీపీ లేకపోతే చనిపోయినట్టు అనమాట. అంటే హార్ట్ ఆగిపోతేనే బీపీ 0 అవుతుంది. బీపీ అనేది న్యాచురల్, ఎవరికన్నా ఉంటుంది. మనం డిసీజ్ ఏదైతే బీపీ వచ్చింది అంటారు, ప్రతి ఒక్కరికి బీపీ ఉంటుంది. బీపీ రావడము అనేది కామన్ వర్డ్ అయితే, దాని సైంటిఫిక్ వర్డ్ ఏమంటామంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే, చాలా రోజులుగా 120/80 కంటే బీపీ ఎక్కువ ఉంటే, కంటిన్యూస్గా బీపీ ఎక్కువ ఉంటే దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. బీపీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఏదైతే అబ్నార్మల్ బీపీ, హై బీపీ ఉంటుందో అది కొంతమందికి మాత్రమే, కొంతమందికి కాదు, ఈ కాలంలో ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. అంటే 1 వీక్ కంటే కంటిన్యూస్గా బీపీ నార్మల్ పొజిషన్లో, నేను నార్మల్గా ఉన్నాను, స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, కూర్చొని ఉన్నాను, ఈ పొజిషన్లో నేను ఎవ్రీడే బీపీ చూసి 1 వీక్ కంటిన్యూస్గా నా బీపీ 120/80 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎసెన్షియల్ హైపర్ టెన్షన్గా డయాగ్నోస్ చేస్తామన్నమాట. సో కొంతమందికి ఓన్లీ టెన్షన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రెషర్ అనేది రైజ్ అవుతుంది ఉంటుంది సార్. మరి వాళ్ళకు కూడా మరి వ్యాధి ఉన్నట్లే మనం అనుకోవచ్చు అంటారా? రైట్. సో బీపీ పెరిగినంత మాత్రాన ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడవిలో పోతున్నాను, ఒక సింహం అడ్డం వచ్చింది, లేకపోతే రాత్రి నడుచుకొని పోతున్నాను, ఒక పాము వచ్చింది, వెంటనే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఏంటి? అడ్రినలిన్ అంటాం. అడ్రినలిన్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఒక్కసారి నా బాడీలో అడ్రినలిన్ రిలీజ్ అయితే నేను ఆ సింహంతో కొట్లాడతాను, లేకపోతే సింహం నుంచి పారిపోతాను. అప్పుడు నాకేంటి? మొత్తం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండాలి. నా బాడీలో వైటల్ ఆర్గాన్స్కి ఉండే బ్లడ్ అంతా, అబ్డామిన్లో ఉండే అంటే నా రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండే బ్లడ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, కిడ్నీస్లో ఉండే బ్లడ్, నా డైజెస్టివ్ సిస్టమ్, నా అబ్డామిన్లో ఉండే బ్లడ్, ఇదంతా వచ్చి నా మజిల్స్కి వెళ్ళాలి. మజిల్స్ బాగా పవర్ఫుల్ కావాలి, నా హార్ట్ బాగా పవర్ఫుల్ కావాలి, నా లంగ్స్ బాగా కొట్టుకోవాలి, బాగా గాలి తీసుకోవాలి, హార్ట్ బాగా కొట్టుకోవాలి. ఇవన్నీటిపైన నేను ఇంట్రెస్ట్ పెట్టి లోపలున్న అవసరం లేనిపైన ఆర్గాన్స్లో బ్లడ్ తీసేసి ఈ ఆర్గాన్స్లో బ్లడ్ పెడితే నాకు ఆ సింహంతో కొట్లాడడానికి కానీ, సింహం నుంచి పరిగెత్తిపోవడానికి కానీ ఎనర్జీ వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే, స్ట్రెస్లో ఉన్నప్పుడు అడ్రినలిన్ అనేది రిలీజ్ అయ్యి టెంపరీగా బీపీ అనేది పెరుగుతుంది. 120 కంటే 120/80 కంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనం. సో అది ప్రతి ఒక్కరికి వచ్చే న్యాచురల్ దాన్ని ఫిజియాలజీ అంటాం, దాన్ని ప్యాథాలజీ అనం. సో ఫిజియాలజీ అంటే ఏంటంటే, న్యాచురల్గానే మన బాడీలో అదొక పార్ట్. ఏదన్నా భయం వేసినప్పుడు హార్ట్ బీట్ పెరగడము, బీపీ పెరగడము, కోపం వచ్చినప్పుడు బీపీ పెరగడము, ఇవన్నీ న్యాచురల్ థింగ్స్. ఇవి అన్యాచురల్ థింగ్స్ కాదు, దీన్ని డిసీజ్ అనమన్నమాట. కాకపోతే ఆ టైంలో బీపీ పెరుగుతుంది. బీపీ ఇంక్రీజింగ్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే, నేను నార్మల్గా ఉన్నా కూడా, నేను ఇట్లా కూర్చొని ఉన్నాను, ఎవ్రీడే 6 o'clockకి నేను బీపీ మెజర్ చేస్తున్నాను. 6 o'clock అంటే 5:30 నుంచే నా పనులన్నీ మానేసి నేను హ్యాపీగా ఏదో ఒక కామెడీ షో చూసుకుంటూ నవ్వుకుంటూ నా స్ట్రెస్ అంతా తీసేసి, నేను 5 to 5:30 నుంచి నా స్ట్రెస్ అంతా తీసేసి 6 o'clockకి సిట్టింగ్ పొజిషన్లో నేను బీపీ మెజర్ చేసినాను. అయినా నా బీపీ 120/80 కంటే ఎక్కువ ఉంది. ఒక్కరోజు 120/80 ఉంటే కాదు,
కనీసం 7 డేస్ 7 రోజులు వరుసగా నేను ఇలానే చేసిన నా బీపీ 120/80 కంటే మేబీ 140/90 అంత ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఉంటే దాన్ని పెథలాజికల్ బీపీ అంటాము, దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది డిసీజ్. నేను ఏదన్నా టెన్షన్ వచ్చినప్పుడు కోపం, నేను కార్లో పోతుంటాను, ఎవడో వచ్చి తగిలిస్తాడు, ఎవడో అద్దం దూరుతాడు, వాడిని బండబూతులు తిడతాను, సడన్గా బీపీ పెరుగుతుంది. దట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, దట్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్, దట్ ఈజ్ హెల్దీ. సో మీకు మనకు స్ట్రెస్లో కూడా 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. అక్యూట్ స్ట్రెస్, మీడియం స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అని. అక్యూట్ స్ట్రెస్ అంటే ఇదే, ఎవడన్నా రోడ్లో పోతుంటే వాడిని తిట్టడము, సో దీన్ని అక్యూట్ స్ట్రెస్ అంటాము. దీస్ ఆర్ గుడ్, దీస్ ఆర్ హెల్దీ. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో అట్లా అందరినీ రోడ్లో పోయి తిట్టమని కాదు. సో అక్యూట్ స్ట్రెస్ అనేది గుడ్. అక్యూట్ స్ట్రెస్లో కూడా మీకు బీపీ పెరుగుతుంది. దట్ డజంట్ అమౌంట్ టు డిసీజ్. డిసీజ్ ఈజ్ డిఫరెంట్, ఫిజియాలజీ ఈజ్ డిఫరెంట్. ఫిజియాలజీ ఈజ్ న్యాచురల్ థింగ్ దట్ హ్యాపెన్స్. సో మీరు న్యాచురల్గా టెన్షన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఏదన్నా ఎమోషన్స్, హ్యాపీనెస్, ఫియర్, ఎగ్జైట్మెంట్, ఏదన్నా లవ్, ఏదన్నా వచ్చినప్పుడు మీ బీపీ పెరుగుతుంది. ఎందుకంటే అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ స్ట్రెస్ అనమాట. సో దానివల్ల వచ్చేదాన్ని మనం హైపర్ టెన్షన్ అనం. క్రానిక్గా ఉండేదాన్నే, రోజు ఉండేదాన్ని, నార్మల్గా ఉన్నా కూడా హై బీపీ ఉండడంనే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది డిసీజ్ అనమాట. సో మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి సార్ మరి హోమియోపతిలో? రైట్. పర్మనెంట్ సొల్యూషన్ కంటే ముందు నేను ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తానండి. బీపీలో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్ వస్తారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు, నేను బీపీ చెక్ చేస్తాను అనమాట. చెక్ చేస్తే 120/80 కంటే ఎక్కువ ఉంటుంది. నేను అతన్ని అడుగుతాను, సార్ మీరు బీపీ ఉంది, మీరు మెడిసిన్స్ తీసుకోవట్లేదంటే, అవును సార్ నాకు బీపీ ఉంది, నాకు ఎప్పుడో తెలుసు, నాకు 3 ఏళ్ళ నుంచి, 4 ఏళ్ళ నుంచి, 6 ఏళ్ళ నుంచి బీపీ ఉంది, కాకపోతే నేను చాలా హెల్దీ పర్సన్, నేను హెల్త్ కాన్షియస్, నేను మందులు వాడను అంటాడు. రైట్. మందులు వాడితే ఎందుకు వాడరు సార్ మందులు అంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నేను మందులు వాడను అంటే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బీపీలో బీపీ పెరుగుతుంది, సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ లేనంత మాత్రాన డ్యామేజ్ కాదు అని కాదు. రైట్. వీళ్ళకి సిమ్టమ్స్ ఉండదు అన్నంత మాత్రాన వీళ్ళు ఏం చేస్తారంటే, సిమ్టమ్స్ లేవు కదా నేను ఎందుకు పట్టించుకోవడం, నేను ఎందుకు అని ఈ కుంటి సాకులన్నీ చెప్తుంటారు మెడిసిన్ తీసుకోకుండా ఉన్నాడని. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏది సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి సార్, మెడిసిన్ వాడితే హెల్త్ పోతుంది, అందుకే నేను తీసుకొని ఉంటాను. సరే, నీకు బీపీ ఉన్నప్పుడు నువ్వు మంచి తిండి తినాలి, చెత్త తిండి తినకూడదు, కరెక్ట్ టైం నిద్రపోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, లైఫ్లో స్ట్రెస్ ఉండకూడదు, దాంతోపాటు ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గించుకో, ఇవన్నీ చేయమంటే చేయడు. మళ్ళీ దీనికి హెల్త్కి సంబంధం ఉండదు, ఇవి పోయినా పర్లేదు. బీపీ మెయింటైన్ కావాలి అంటే ఈధర్ మందులన్నా తీసుకోవాలి, లేకపోతే లైఫ్ స్టైల్ అన్నా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేసుకుంటే బీపీకి మందే అవసరం లేదు, బీపీ తగ్గిపోతుంది. నేను మారను, నేను అంతే, నా ఇష్టం వచ్చింది తింటాను, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను, జంక్ ఫుడ్ తింటాను, నేను ఎక్సర్సైజ్ చేయను, ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తాను అన్నప్పుడు అట్లీస్ట్ మెడిసిన్ తీసుకోవాలి. సో సిమ్టమ్స్ లేనంత మాత్రాన మెడిసిన్ తీసుకోకూడదని కాదు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అలోపతి మెడిసిన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి డెఫినెట్గా. రైట్. సో మీరు బీపీ మెడిసిన్ ఏది తీసుకున్నా దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఆటో ఇమ్యూన్ ట్రిగర్ చేయడము, లేకపోతే మైగ్రెయిన్స్ రావడము, లేకపోతే స్కిన్ డిసీజెస్ రావడము, అలర్జీస్ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే ఇటువంటి కుంటి సాకులు చెప్తుంటారో వాళ్ళకి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకు? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీ కంట్రోల్ చేస్తుంది. మీరు కన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే అసలు మీకు హోమియోపతి వద్దు, అలోపతి వద్దు. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయరు, మెడిసిన్స్ తీసుకోరంటే ప్రాబ్లం. బీపీ హై ఉండడం వల్ల అది ఎలా అవుతుందంటే చాప కింద నీరులాగా. ఒకరోజు బయటపడేటప్పటికి మీకు పెరాలసిస్లో, హార్ట్ అటాక్లో రాకుండా మీరు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవాలి. అలోపతి మెడిసిన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు కదా. సో ఎయిదర్ దానికి హోమియోపతి తీసుకోండి. హోమియోపతిలో కంప్లీట్గా తగ్గిపోతుందని కాదు, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని హోమియోపతి తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోతుంది. లేకపోతే హోమియోపతి కూడా వద్దు, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కంప్లీట్గా బీపీ తగ్గిపోతుంది. ఎవరైతే ఈ కుంటి సాకులు చెప్తారో నేను మెడిసిన్స్ వేసుకోవడం మంచిది కాదు, మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అట్లీస్ట్ హోమియోపతి వాడండి. మీకు కంప్లీట్గా తీసేయకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీని అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, 0 సైడ్ ఎఫెక్ట్స్తో బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు లేజీ ఫెలోస్ అయినప్పుడు.
లేదు నేను చాలా యాక్టివ్, నా లైఫ్ అంటే నాకు ఇంట్రెస్ట్, నేను యాక్టివ్ పర్సన్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే బీపీ అనేది 1 మంత్లో తగ్గిపోతుంది. బీపీకి మెడిసిన్ అవసరం లేదు. సార్ ఇప్పుడు మరి సాల్ట్ ఇంటేక్ అనేది కంప్లీట్గా అసలు ఆపేయాలంటారా, లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది అంటారు మరి ఇలాంటివి? రైట్, అది చాలా పెద్ద అపోహ అండి. సాల్ట్కి బీపీకి సంబంధమే లేదు. సో కొంతమందిలో ఏమవుతుందంటే సాల్ట్ తింటే బీపీ పెరుగుతుంది. ఎవరు గమనించుకొని బీపీ ఉన్నాడు, మీరు ఏమన్నా సాల్ట్ ఎక్కువ తీసుకుంటే మీకు బీపీ పెరుగుతుందంటే తగ్గించుకోండి. బీపీ ఉన్న ప్రతి ఒక్కరూ సాల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ వల్ల బీపీ రాదు. బీపీ వచ్చేది ఏంటంటే మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్ల, మీరు ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒబేసిటీ వచ్చి, ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం. ఈ ఒబేసిటీ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ స్వీట్లు తినడము, పిజ్జాలు, బర్గర్లు ఏవైతే పిండి పదార్థం దేంట్లో అయితే షుగర్స్ ఎక్కువ ఉంటాయో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి బీపీ వస్తుంది తప్పితే సాల్ట్ వల్ల బీపీ రాదండి. చాలా కొద్ది మందికి ఒక్కొక్కసారి ఆల్రెడీ బీపీ వచ్చి ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే, మేము బీపీ వచ్చినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, నేను మాత్రము నా ఫుడ్డే నా చెత్త ఫుడ్డే నేను తింటాను, నేను సరిగా నిద్రపోను, నేను ఎక్సర్సైజ్ చెయ్యను, నేను లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోను, అదే ఆల్కహాల్ స్మోకింగ్ మానను అనుకునే వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే సాల్ట్ ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది. వాళ్ళు మాత్రం సాల్ట్ తగ్గించుకోవాలి తప్పితే ప్రతి ఒక్కరూ సాల్ట్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ తగ్గించుకున్నంత మాత్రాన బీపీ కంట్రోల్ అవుతుందని ఎక్కడా లేదనమాట. ఓవరాల్గా బీపీ గురించి రూట్ కాజ్ కావచ్చు, సో దీన్ని మరి ఎరడికేట్ చేయడానికి మంచి ప్రాక్టీసెస్, మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.